అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే ఓటమి తర్వాత ఆయన కేంద్రంగా రాజకీయ విభేదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మున్సిపల్ చైర్పర్సన్ పై సొంత పార్టీ మెజార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఇందుకే ఆ మున్సిపాలిటీ ఏది? సొంత పార్టీ నాయకులే అవిశ్వాస పెట్టడానికి గల కారణాలేంటి? ఆర్మూర్ మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితులపై అమాన్యూస్ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు గడిచిన తరువాత అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. స్వంత పార్టీ కౌన్సిలర్చే చైర్మన్ను దించేందుకు స్కెచ్లు వేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పండిత్ వినీత 4 ఏళ్లుగా చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే సొంత పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఓటమి చెందడంతో సొంత పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైలెంట్గా ఉన్న కౌన్సిలర్లు ఆయన ఎమ్మెల్యేగా మళ్లీ గెలవకపోవడంతో ఒక్కొక్కరుగా తమ గొంతుకను వినిపిస్తున్నారు. పండిత్ వినీత చైర్మన్గా తమకు వద్దంటే వద్దంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ మహిళా చైర్మన్ కావడంతో ఆర్మూర్ మున్సిపాల్లో 3 చైర్మన్లుగా పెత్తనం చెలాయిస్తున్నారు. చైర్పర్సన్ పండిత్ వినీత భర్త పండిత్ పవన్, మరిది పండిత్ ప్రేమ్ కుమార్ల పెత్తనం మున్సిపల్లో భరించలేనంతగా తయారైంది. నిధుల విషయంలో కౌన్సిలర్లకు చైర్మన్ భర్తకు మధ్య వాగ్వాదాలు సైతం జరిగాయి. చైర్మన్ భర్త తీరుతో గతంలో అవిశ్వాసం తీర్మానం పెట్టే దిశగా కౌన్సిలర్లు ప్రయత్నించగా అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారిని బుజ్జగించారు. అయితే ఆయన ఇప్పుడు పదవిలో లేకపోవడంతో బీఆర్ఎస్కి చెందిన కౌన్సిలర్లు మళ్లీ వారిపై తిరుగుబాటుకు తెరలేపారు. షాడో చైర్మన్ల అవినీతి అక్రమాలు భరించలేకనే తాము అవిశ్వాసంకు వెళుతున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని రోజులుగా చైర్మన్ను మార్చాలని కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ జరిగిన ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఆర్మూర్లో రాజకీయాలు తారుమారయ్యాయి. అయినప్పటికీ చైర్మన్ను ఎలాగైనా మార్చే ప్రయత్నం కౌన్సిలర్లు చేస్తున్నారు. ఎలాగైనా అధికార పార్టీలో ఉండేందుకు చైర్మన్ పండిత్ వినీత భర్త పవన్, మాజీ చైర్మన్ స్వాతి సింగ్ ఇంట్లో ఆయనకు సంబంధించిన 13 మంది కౌన్సిలర్లతో సమావేశమై గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చైర్మన్ వినీత తన అనుచరులు కోరినట్లు తెలిసింది. ఎలాగైనా తన పదవిని కాపాడుకోవడానికి చైర్మన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో చైర్మన్ భర్త, మరిది చేసే ఆగ్రహాలు తట్టుకోలేకనే కౌన్సిలర్లు ఎలాగైనా చైర్పర్సన్ను మార్చాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్దకు హైదరాబాద్కు వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ చైర్మన్ను మార్చే ప్రయత్నంలో కొందరు ఉంటే, షాడో చైర్మన్ మాత్రం తాను ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తానని అవిశ్వాసం మాటను పక్కన పెట్టాలని కోరినట్లు తెలిసింది.
ఉంటే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలపాలని కౌన్సిలర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. 24 మంది కౌన్సిలర్లు నిజామాబాద్లో కలెక్టర్ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. వెంటనే ఆమోదం తెలిపి కొత్త చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఏది ఏమైనా ఆర్మూర్లో జీవన్ రెడ్డి ఓటమి తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ నేతలు రాజకీయాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి మరి.